2014-19 దాకా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టని, ఉపాధి హామీ అని, లేదా రోడ్లని ఇట్లాంటి వివిధ పథకాల కింద కాంట్రాక్టులు వాస్తవంగా ఒకప్పుడు కాంట్రాక్టులు అంటే టెండర్లు పిలవాలి. ఆ టెండర్‌లలో తక్కువ కోట్ చేసిన వాళ్ళకివ్వాలి. వాళ్ళు వెంటనే కట్టిన తర్వాత కట్టే టైంలో ఇంత, కట్టిన తర్వాత ఇంత అని డబ్బులిచ్చేయాలా. 3 నెల్లో, 6 నెలల్లో. అప్పుడు 6 నెలలు దాటిందంటే వామ్మో అనేవాళ్ళు. అట్లాంటిది ఆ తర్వాత కాలంలో కాంట్రాక్టర్‌లను పక్కన పెట్టేసి రాజకీయ నాయకులే కాంట్రాక్టర్‌లుగా మారాక, పార్టీ కార్యకర్తలే కాంట్రాక్టర్‌గా మారాక డబ్బులు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ఇస్తారు. ఇష్టం లేకపోతే ఇవ్వరు. లేదా ఫస్ట్ ప్రయారిటీ పెద్ద డబ్బులున్నోళ్ళకి ఇచ్చుకుంటే మాకొచ్చే కమిషన్ అన్నటువంటి కోణంలో ఇస్తారు. 14, 19 అయినా 19-24 దాకైనా జరుగుతున్నది అదే. 14, 19 మధ్యలో అట్లా ఆగిపోయిన బిల్లుల్లో ఒక 400,00,00,000 ఇప్పుడు బాబు గారి సర్కార్ విడుదల చేస్తుంది. వాస్తవంగా పాపం ఆ రోజున ఆ ఖర్చులు పెట్టినటువంటి నాయకులైతే సంకనాకిపోయి ఉంటారు. ఎందుకంటే వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కట్టుంటారు. ఆ వడ్డీలకి ఇప్పుడు వీళ్ళిచ్చే డబ్బులతో పోల్చుకుంటే చివరికి లాభం గోవం అవుతది. కాకపోతే అసలు చచ్చినోడి పెళ్ళికొచ్చిందే కట్టమని అసలు రాని డబ్బుల టైంలో ఇప్పుడు ఆ డబ్బులొస్తుంటం సంతోషం.